మరి పసుపు పండించాల ఆలోచన ఏంటి మీకు? అంటే నేను మామూలుగా 25 సంవత్సరాల క్రితమే 4 ఎకరాలు ఏటా వేసేవాడిని అండి. 4 సంవత్సరాలు వేసినప్పుడు ఓకే. పసుపు మార్కెట్ ఎలా అంటే 3 సంవత్సరాలు డౌన్ 3 సంవత్సరాలు హైలో ఉంటుందంటండి ఎప్పుడు. ఇది వరకు రోజుల్లో తెలిసిందండి. ఇప్పుడు బాగానే ఉందండి రేటు. ఎలా ఉందండి పసుపు మార్కెట్? ఇంచుమించు 7,000 8,000 అంటున్నారండి. నాకు పెద్ద ఐడియా లేదు. దీనికి ఎంత వస్తుంది దిగుబడి? ఎంత వస్తుంది దిగుబడి? కూడా ఈ మధ్యన అంత ఎక్కువగా లేదు. ఈ సంవత్సరం మళ్ళీ మొదలెట్టానండి 25 సంవత్సరాలు పోయిన తర్వాత. అప్పటి నుంచి 25 సంవత్సరాల క్రితం పసుపు వ్యవసాయం చేసి మళ్ళీ ఈ ఏరియాలో అప్పుడు కూడా ఎవరిది లేదండి అసలు. డిస్కంటిన్యూ చేయరు, చాలా వదిలిపెట్టి మళ్ళీ కొత్తగా మళ్ళీ రకరకాలు వేసుకుంటే అలాగా వేస్తాం అనమాట. మళ్ళీ పసుపు అయితే ఇప్పుడు సాగు చేయాలని తీసుకున్నారు. వేసుకుంటే విత్తనానికి 1 ఎకరం వేసుకుంటే మళ్ళీ కొంత విత్తనం. విత్తనం ఎక్కడ సేకరించారు పసుపు విత్తనం? నేను ఇంతకు ముందు పెట్టానండి, ఎక్కడో తెచ్చి కొద్దిగా పెట్టాను. ఒక 2 గంటలు అయిందండి అది. ఇంకొక గంట దొమ్మేరు నుంచి తెస్తున్నానండి. ఓకే. అంటే మీరు ఇంతకు ముందు విత్తనం కోసం వేరే చోట తీసుకొచ్చి మీరు కొంత విత్తనం కోసం సేకరించుకున్నారు. ఎక్కువగా ప్రత్యేక విత్తనం ఇప్పుడు నేను ఎక్కడ కొన్నాను, కొంచెం విత్తనం పెంచుకుని దాన్ని వచ్చే సంవత్సరం డెవలప్ చేసి పెడతాను. అలవాటు అది. విత్తనం ఖర్చు తప్పించుకోవడానికి చిరంజీవి గారు చేసే పని ఏంటంటే ఎక్కడో కొద్దిగా తెస్తారు, 4 కేజీలు 5 కేజీలు తీసుకొచ్చి దాన్ని నాటుతారు. దాన్ని చక్కగా తయారు చేసి దాన్నే విత్తనం కింద వీరు వేరే పొలంలో వాడుకుంటారు. దీనివల్ల